అన్నదాతలను కాంగ్రెస్ సర్కార్ నయవంచనకు గురిచేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వటం లేదు. వేరుశెనగ పంటకు గిట్టుబాటు ధర రాక అన్నదాత ఆక్రోశిస్తున్నాడు. నిన్న నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కల్వకుర్తి మార్కెట్లో రైతులు కదం తొక్కారు. ఇవాళ మహబూబ్ నగర్ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. వేరుశెనగ పంటకు మద్దతు ధర ఇవ్వాలని రైతులు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ కమిటీ సిబ్బంది అధికారులతో గొడవకు దిగారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత భర్త మల్లేష్ కార్యదర్శితో వాగ్వివాదానికి దిగారు. ఆ క్రమంలో రైతులను నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేశారు. ఆ తర్వాత మార్కెట్కు పోలీసులు తాళం వేశారు. ఇటు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి హైదరాబాద్ చౌరస్తాలో రైతులు ధర్నా చేపట్టారు. వేరుశెనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రహదారిని దిగ్బంధించారు. పంట గిట్టుబాటు ధర రావటం లేదని రైతులు వాపోయారు. కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. మద్దతు ధర రాకపోవడంతో తీవ్ర నష్టాల పాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. మేము తీసుకొచ్చిన పంట ఏం చేయాలి? మేమేమో తక్కువ పోలని చెప్తలేరు. వేరుశెనగ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని మహబూబ్ నగర్ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. సమీపంలో ఉన్న బోయినపల్లి గేట్ రైల్వే పట్టాలపై నిరసన తెలిపారు. రైళ్ల రాకపోకలను నిలిపివేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నదాతలు నినాదాలు చేశారు. మార్కెట్కు 100 క్వింటాల వేరుశెనగ తీసుకొచ్చారు. గిట్టుబాటు ధర రాకుండా మార్కెట్ కమిటీ చైర్మన్, అధికారులు, ట్రేడర్లు కుమ్మక్కయ్యారని రైతులు మండిపడ్డారు. రైతులు ఆందోళన చేయడంతో మార్కెట్ కమిటీ అధికారులు అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు. Come on!